నమస్తే, వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. డీజీపీ శివధర్ రెడ్డి పదవి విరమణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో గౌరవ వీడ్కోలు పలికారు. పోలీసుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శివధర్ రెడ్డి మాట్లాడుతూ పోలీసింగ్లో గతంలో పోలిస్తే అనేక మార్పులు వచ్చాయని, ఈ మార్పుల్లో మేమంతా ప్రత్యక్ష సాక్షులమే కాకుండా భాగస్వాములు కూడా అన్నారు. డిపార్ట్మెంట్లో ఉన్న యువ అధికారులు ఈ మార్పులను పరిగణలోకి తీసుకుని పీపుల్స్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పీపుల్స్ పోలీసింగ్ అనేది ఓ నినాదంగా మార్చి తీసుకువచ్చామని ఆయన వివరించారు. డీజీపీగా తనను అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటుగా తనకు వివిధ బాధ్యతలు అప్పగించిన గత ప్రభుత్వాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్ట్, నూతన డీజీపీ సివి ఆనంద్ పాల్గొన్నారు. సాధారణంగా, ఆత్మీయంగా, సగౌరవంగా దశాబ్దాల పాటు మీరు అందించిన సేవలు moment. There we have the memento, and then it is designate DGP sir accepted. మన ఆదరాన్ని వ్యక్తం చేసి వీడ్ కోడ్ పరేడ్కి ముఖ్య అతిథిగా హాజరైన శివధర్ రెడ్డి గారికి, డైరెక్టర్ తెలంగాణ అకాడమీ అభిలాష్ బిస్ గారికి, పరేడ్కి హాజరైన సీనియర్ ఆఫీసర్స్, తెలంగాణ కాడర్ చెందిన ఆఫీసర్స్, అకాడమీ చెందిన సిబ్బంది, మీడియా మిత్రులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఎన్నో తీపి గుర్తులు, ఎన్నో ట్రబుల్స్, ట్రావెల్స్ అండ్ ట్రిబులేషన్స్ అన్నిట్లో కూడా నాతో ముందుండి, వెనుకుండి, పక్క నుండి నడిపించినటువంటి, వెన్ను తట్టిన వాళ్లకు, దారి చూపిన వాళ్లకు, సీనియర్స్కు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. వారి చూపినటువంటి గొప్ప పథంలోనే పోలీస్ డిపార్ట్మెంట్ నడిపిస్తుందని చెప్పి అధికారులు నడిపిస్తున్నారని చెప్పి అనుకుంటున్నాను. ఇంతకుముందే శ్రీ సివి ఆనంద్ గారు చెప్పినారు,